అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి సోదరులకు అందరికీ నమస్కారం. ఈ మధ్య మీ కర్నూలులో ఇమ్తియాజ్ అనే పిల్లవాడు 6th వార్డుకు సంబంధించిన అతన్ని మర్డర్ చేయడం జరిగింది. మీకు కూడా అందరికీ ఐడియా ఉంటుంది. ముందుగా మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. బిఫోర్ నేను చెప్పే అసలు మీకు ఏం తెలుసు దాని గురించి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి? ఎందుకంటే మీరు ప్రెస్ కదా, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎంతవరకు తెలుసో ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఆయనను చంపారు, దేనికి చంపారు అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పండి. మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎనీవేస్ ఐ ఆన్సర్ లేటర్. బట్ మీకు ఏం తెలుసు ఇన్ఫర్మేషన్? రెండు అంశాలు ఉన్నాయి కదా, ఇంతియాజ్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చారా ఒకటి, ఇంకోటి అబ్దితో ఏదో కబ్జా విషయం బయట పెట్టడానికి ఏదో ఉంది. అది నేను మీకు ఫోన్ చేసి చెప్పా. సార్ అది మీ వరకు తెలుసు, తెలియని వాళ్ళకి అడుగుతున్నారు. అది సో అదే మేజర్ ఇన్ఫర్మేషన్ బయటికి పోయిందనమాట. సో బేసిక్లీ అది ఎట్లా చెప్పారంటే, మర్డర్ చేసిన విషయంని ఏదో 5,000 10,000 పంచాయతీ జరుగుతుండే, దానికోసం చంపేసినారు అంటే ఏదో గొడవ మాట పెరిగి చంపేసినారు అనేది సబ్జెక్ట్. అసలు దీని వెనుక చాలా కుట్ర ఉంది, దీని వెనుక చాలా ప్లాన్డ్ మర్డర్. ఇది చాలా ప్లాన్డ్ మర్డరు. ఎందుకు చెప్తున్నానంటే, మావాడు దాంట్లో A4 ఒక ముద్దాయి ఉన్నాడు. ఆ A4కి సంబంధించిన అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిల్లవాడు. ఆయనని దీంట్లో ఆయనను వాడుకున్నారనమాట ఒక రకంగా. బయటికి పిలిపించే దాంట్లోనో సంథింగ్ హ్యాపెండ్. అది ఎగ్జాక్ట్గా ఏమంటే ఆయనతో మాట్లాడితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఆయన ఒక సబ్జెక్ట్లో పిలిపించుకొని ఆయనని ఇమ్తియాజ్ని బయటికి పిలిపించుకొని గొడవ పెట్టించి చంపేశారు. యాక్చువల్గా ఏమంటే, ఇమ్తియాజ్ పిల్లవాడు ఎలక్షన్ల ముందు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఇమ్తియాజ్ అనే పేరుతో. ఎందుకంటే అప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే అభ్యర్థి వచ్చి ఇమ్తియాజే, మీకు ఐడియా ఉండింటుంది. అప్పట్లోనే ఇండిపెండెంట్గా నుంచున్నాడని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఇండ్ల కాడ రచ్చ చేసి గొడవ చేసి 6th వార్డుకి సంబంధించిన A1 ఈరోజు ఈ మర్డర్ కేసులో A1 ముద్దాయి ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంటికి పోయి రచ్చ చేసి గొడవ చేస్తే అప్పుడు FIR కూడా కావడం జరిగింది. అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి. ఈయన మన పార్టీ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీలోకి రావడము, మన పనితీరు బట్టి మనతో ఉండడం జరగడం కంటిన్యూగా అవుతోంది. ఈయన ఏం చేశాడంటే, ఆ A1 ముద్దాయి వచ్చి హంద్రీలో కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే నేను కూడా, మీరు నాది కావాలంటే మీరు ఇక్కడ మనకి క్యాడర్ మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అప్పుడు చెప్పా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు వాళ్ళకి హంద్రీలో ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను అనౌన్స్ చేస్తాను, వాళ్ళు కూడా హంద్రీలో వేసేసుకుంటారు, ఏం కావాలంటే అది. ఎందుకంటే చాలామంది ప్లాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డీఓ గారికి MRO గారికి చెప్పడం జరిగింది. అట్లా కంటిన్యూస్గా, ఎందుకంటే ఆయన చెప్తుండే, సార్ ఇట్లా ఇల్లీగల్ హంద్రీలో పెడుతున్నారు, మరి మాకేం న్యాయము, వాళ్ళకి పార్టీ లేదు ఏమీ లేదు, ఇంకా దౌర్జన్యాలు ఇంకా అరాచకాలు ఇట్లా జరుగుతుంది అంటే యాక్చువల్గా చాలా జరుగుతున్నాయి. ఆ A1 ముద్దాయి ఈజ్ అ పెద్ద ఫ్రాడ్స్టరు, కాంట్రాక్ట్ మర్డరరు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయన పైన. ఆయన చాలా సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్, చాలా వార్డులో కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. బట్ ఇది ఈ స్పెసిఫిక్ దాంట్లో ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, అన్నీ జరుగుతూ ఉంది. సబ్జెక్టు MROతో ఫాలోఅప్ చేస్తే వాళ్ళు MRO వాళ్ళు వచ్చి వాళ్ళు పోలీస్ బందోబస్తు తీసుకొని కొన్ని ఇరగొట్టడం జరిగినాయి. దాని తర్వాత మరి నాకు ఇమ్తియాజ్ ఫోన్ చేసి, అన్నా వాళ్ళు వచ్చిపోయింది కరెక్టే, కొన్ని చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి అంటే కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా? నాకు అర్థం కాలే. అంటే కంప్లైంట్ ఇచ్చి ఇల్లీగల్గా చేస్తుంటే చంపేస్తారా అన్న స్టైల్ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లున్నారంటే, వాళ్ళ అరాచకాలుకి హద్దు ఉండదన్నమాట. ఈరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైము నేను ఈ ర్యాలీస్ ఏమన్నా ఉంటే నేను SP గారికి రిక్వెస్ట్ చేసిన, వాళ్ళు అదే పనిగా మాకు మోరేన్ కాడ్కి వచ్చి
తిక్క చేష్టలు తిక్క పనులు చేస్తున్నారు, ప్రవోక్ చేసే పనులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇట్లా నైజం ఉండేది, రెచ్చిపోయేది. ఇప్పుడు చేసే పనులు ఉన్నాయి, ఇట్లాంటివి అవాయిడ్ చేయండి, వేరే రూట్ తీసుకోపోండి అని చెప్పా. మరీ 5 రోడ్ దగ్గర పోలీస్ వాళ్ళు అట్లా చెప్పినా కానీ దూరి మరీ ఇట్లే వచ్చారు. అంటే వాళ్ళ నేచర్ ఏమంటే గొడవ పడాలా, ఏదో ఒకటి ఇష్యూ చేయాలా, లేనిది సృష్టించాలా అనే నైజం వాళ్ళకు ఉందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ సబ్జెక్ట్లో నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్గా చెప్పాను. సో ఈయన కంప్లైంట్ ఇస్తున్నాడు, వెంట పడుతున్నాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఆ రోజు కానీ ఎంఆర్ఓ వాళ్ళు క్లియర్ కట్గా తీసుకొనేసి యాక్షన్ తీసేసుకొని ఆ బిల్డింగ్స్ కానీ అవి ఏమున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్ చేసి నింటే ఈరోజు ఆ పిల్లవాడు బచావ్ అయ్యేవాడు. జస్ట్ బికాజ్ ఆయన వెంటబడి అది ఇల్లీగల్గా ఉంది కాబట్టి ఆయనకు వెంటబడి చేసిన దానికి ఆయనను చంపేయడం జరిగింది. దీనికి ఇంకా ఏమంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ వాళ్ళకి రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇమ్తియాజ్ పిల్లవాడు తర్వాత మెహబూబ్ అని ఖాన్ బ్రదర్స్కి థ్రెట్ ఉంది, చంపే దాంట్లో ఉన్నారు సార్, ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందనమాట. నేను ఇమ్తియాజ్కి చంపడము ఇది ఏముంటుంది అనేది నేను ఇమ్తియాజ్కి చెప్పలే, సిఏ గారికి కాషన్ చేసింది, ఖాన్ బ్రదర్స్కి కాషన్ చేశాను. ఇట్లా ఉంది ఆయన పైన వాళ్ళు ఈ మధ్య ఏదో గొడవ పడితే ఆల్రెడీ ఆ పర్టికులర్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో జైల్లో ఉండి రిలీజ్ అయ్యేప్పుడు నేను తొందరలో వస్తాను అని చెప్పి అక్కడ చెప్పిన మాట, ఈ త్వరలో వస్తామని చెప్పిన మాట, అక్కడ జరిగిన ఇన్ఫర్మేషను, ఆడ జైల్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. నేను సర్ప్రైజ్ ఏమవుతున్నానంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు తెలియదు ఇది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియదు, పోలీస్ వాళ్ళకి ఎందుకు తెలియలేదు అనేది నేను చాలా బాధాకరం. ఎందుకంటున్నా అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ మూవ్మెంట్ అవుతున్నారో తెలుస్తుంటుంది, మినిస్టర్లు ఎక్కడ మూవ్ అవుతుంటారో తెలుస్తుంది, పైలట్ కారు బార్డర్ దాటిందా బార్డర్ దాటలేదా తెలుస్తుంది, యా గన్ మ్యాన్ పోయినాడు ఏ గన్ మ్యాన్ రాలేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము సినిమాకి పోయినామా, సినిమాకి నుంచి వచ్చినామా, ఏ రెస్టారెంట్ పోయినామా, ఇవన్నీ వాళ్ళు మా గురించి. మరి ఇక్కడ రౌడీలు ఉన్నారు, కర్నూలులో ఏం జరుగుతుందో తెలుసుకునే బాధ్యత ఇంటెలిజెన్స్ పైన ఏమైంది, వై దే హ్యావ్ నాట్ టేకెన్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ వై పోలీస్ హ్యావ్ నాట్ టేకెన్ యాక్షన్ అనేది నాకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలా బాధగా 35 ఏళ్ళ పిల్లవాడు జస్ట్ బికాస్ కంప్లైంట్ ఇచ్చి వెంట పడినాడనే ఉద్దేశంతో ఆయనను చంపేస్తాం. ఇప్పుడు ఆయన ఆత్మశాంతి కావాలంటే ఇప్పుడు ఏం జరిగిందో ఈ సబ్జెక్ట్లో హంద్రీలో ఏమైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఈ వీక్లో నేను అయిన తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసిన ఉండే వాస్తవం. ఎంఆర్ఓకి చెప్పిన ఆయన ఆత్మశాంతి కలగాలంటే అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా యాక్షన్ తీసుకొని కంప్లీట్గా ఏమైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తీసేయండి. లేదు మీరు అట్లే కంటిన్యూ చేస్తుంటే నేను తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్తా, తెలుగుదేశం వాళ్ళ నాయకులకి చెప్తా, పోయి హంద్రీలో వేసుకోండి అయ్యా, ప్లాట్లు వేసుకోండి అని చెప్తా. నేను ఏదో డెసిషన్ తీసుకోండి, ఒకరికొక న్యాయం ఒకరికొక ఇది అంటే వాళ్ళు రౌడీలు అని చెప్పి భయపడుతున్నారా ఆఫీసర్స్, లేకపోతే ఏమి? ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే అన్యాయంగా పిల్లవాడు చనిపోవడం అనేది నాకు చాలా బాధాకరం. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను పోలీసు వాళ్ళకి వచ్చింటుందని నేను భావించా. సెకండ్ థింగ్ ఆయనను అటాక్ చేస్తారనేది నేను ఊహించలే. నేను ఇంకా ఫర్దర్ ఏమంటే మా వానికి ఖాన్ బ్రదర్స్కి ప్రాబ్లం ఉంది అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు ఏమంటే రీల్స్ సోషల్ మీడియాలో పెట్టడము, ఏమైతే అన్యాయం జరుగుతుందో అవి తీసుకొని హైలైట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళపైన థ్రెట్లు రావడం ఇది అంటే ఎక్కడికి పోతా ఉంది సిస్టమ్. ఒకటి నాకు గుర్తుందండి, ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99 నుంచి 2004లో అప్పుడు ఫ్యాక్షనిజం ఫుల్ తగ్గిపోయింది కర్నూలు డిస్ట్రిక్ట్లో. మీకు ఐడియా ఉందో లేదో, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారి లీడర్షిప్లో అప్పుడు ఫర్ సమ్ రీజన్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, ఫ్యాక్షనిజం అనేది టోటల్ తుడిచిపెట్టేసినారు అప్పుడు. సో ఇప్పుడు రౌడీలు ఏం చేస్తున్నారు, రౌడీ ఎలిమెంట్స్ ఏముంది ఐడెంటిఫై చేసుకొని మీరు సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ప్రతి పార్టీలో ఉంటారండి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అక్కడ మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం పార్టీలో మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ నాయకత్వం ఎట్లుంటుందో దాన్ని బట్టి నడుచుకొని పోయే దాంట్లో ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు ఎమ్మెల్యే కానీ మినిస్టర్గా ఉంటే వాళ్ళ క్యాడర్ ఏమంటే రే బాబు కరెక్ట్గా ఉండండి, పొరపాట్లు చేయొద్దండి అంటే సిస్టమేటిక్గా ఉంటారు. పార్టీ లైన్స్ ఏమున్నాయో అవి సిస్టమేటిక్గా ఉంటారు, ఏ పార్టీలో అయినా ఉంటారు. బట్ పార్టీ లీడర్ మేక్స్ అ డిఫరెన్స్. ఆడ పార్టీ లీడర్షిప్లో లోపం ఉంది కాబట్టే మీకు ఈరోజు అన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏవైతే అవి వద్దంటామో అవి ప్రొవోక్ చేసే దాంట్లో ఉంటారు.
ఈరోజు మీకు తెలుసు రాజమండ్రిలో ప్రియాంక ఒక డాక్టర్ది చనిపోయిండేది హిట్ అండ్ రన్ కేసు. ఇప్పుడు వాళ్ళ నాయన వాళ్ళు పోరాడతారు, అవతల వాళ్ళు ఎవరో తెలియదు, అంటే పోరాడి ఏమైనా చేస్తే వాళ్ళని చంపేస్తారా? అంటే కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా? ఇది ఎక్కడా న్యాయమో నాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకు అండి. మీరు కౌంటర్ రికార్డ్స్ తీసుకొని చూడండి. కర్నూలులో నా అసెంబ్లీలో మనకి పవర్లో వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నుంచి 4 మర్డర్లు జరగడం జరిగింది. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. సో నేను చెప్పేది ఏమంటే, ఐ థింక్ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దే హ్యావ్ టు బీ వెరీ సీరియస్, స్ట్రిక్ట్. మీ రోల్ అది. మీరు అది స్ట్రిక్ట్గా తీసుకోకండి, లైట్గా తీసుకుంటే ఇట్లా అన్యాయంగా బలైపోయే దాంట్లో అమాయకులు బలైపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి ముందుకు వచ్చి ఉండే వాస్తవాలు తీసుకొని వచ్చి గవర్నమెంట్కి చెప్పో లేకపోతే మాకు చెప్పో సార్ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీసో ఇల్లీగల్ థింగ్స్ హ్యాపెనింగ్ అనేవి చెప్తామని చెప్తే వాళ్ళ మీద మీరు మర్డర్లు చేయడం అనేది చాలా అన్యాయం. ఇది ఎంత ప్లాన్డ్ అంటే 2-3 వీక్స్ బిఫోర్ నుంచి ఆ A1 ముద్దాయి కర్నూలులో లేడు. ఆల్రెడీ A2 ఆర్ A3కి A3కి డబ్బులు ఇచ్చి ఆయనని మేనేజ్ చేసి, అంటే డబ్బులు ఇచ్చి ప్లాన్ చేసి కాంట్రాక్ట్ కింద చేసి చంపమని చెప్పి ప్లాన్ చేసినారు అనేది తెలుసు. ఆల్రెడీ ఆ మర్డరర్ మననే పోయి వచ్చాడు. ఎవరైతే A2నో A3నో. ఇంకోటి ఇప్పుడే మా అడ్వకేట్ గారు చూపిస్తున్నారు చూడండి. చనిపోయేక ముందే 1 వీక్ ముందు ఇది పెట్టారంట సోషల్ మీడియాలో. 1 వీక్ ముందు 1 వీక్ ముందు అంటే ఇది అందరికీ ఓపెన్ ఇన్ఫర్మేషనే కదా. 1 వీక్ ముందు ఇది. దీన్ని కూడా మార్చలేడు, దీని కూడా డేట్లు అడ్జస్ట్ చేయలేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దీన్ని ఏం చేయలేరు. ఇదే చెప్తున్నా, ఉండే వాస్తవాలు కదా ఇది. ఎవడేం టచ్ చేయలేరు. ఫేస్బుక్లో వాంది పెట్టి RIP రిప్ పెట్టేశారు. ఎక్కడండి ఇది ఏమవుతుంది? సో ఐఎమ్ సేయింగ్ సీరియస్లీ, వీళ్ళు ఎవరైతే A1 A2 A3 వాళ్ళకి పైన ఉండే కేసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ పోయి వాళ్ళకి సరైన శిక్ష పడకపోతే నేను ఐ విల్ ఆల్సో బీ ఆఫ్టర్ దెమ్. CIDకి పోతా, లేకపోతే CBIకి పోతా. ఇది అయిన తర్వాత రేపు ఎట్లయినా ఎల్లుండి చంద్రబాబు గారిని కలిసినప్పుడు బ్రీఫింగ్ ఇస్తా. సార్కి ఇట్లా జరిగింది, ఇది ఇంత అన్యాయం జరిగింది సార్, జరిగిండే వాస్తవాలు ఇవి. 3 మర్డర్లు అయినాయి. 3 మర్డర్లు కూడా ఇంతవరకు ఇది దాంతో కలిపితే 4 కావచ్చు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు ఇవన్నీ. సో ఇది కాక ఇంకా ఒకటి ఏమిన్నానంటే, ఓ పెద్ద మనిషి ఓల్డ్ టౌన్లో ఆయన ఎమ్మెల్యే కావాలనో మినిస్టర్ కావాలనో లేకపోతే